అమరావతి ప్రాంత మహిళలను కించపరుస్తూ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ స్థాయిలో ముసలం పుట్టించాయో మరే స్థాయిలో మంటలు మండిస్తున్నాయో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇందుకు కొమ్మినేని అరెస్ట్ దీనికి ప్రథమ స్టెప్ గా చెప్పుకోవచ్చు. అయితే కొమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేస్తే సరిపోదు, మిగతా చర్యలు కూడా కఠినంగా ఉండాలని చెప్పి అంటున్నారు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు. ముఖ్యంగా ఈ డిమాండ్ తో ఆగిపోతుందా, లేకపోతే వాళ్ళ ఉద్యమం ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారితో. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డితో పాటు సాక్షిలో కీలకమైన బాధ్యతలు చూసినటువంటి భారతీ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలనేటువంటిది డిమాండ్. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, మిగతా వాళ్ళపై కూడా చర్యలు చేపట్టాలి అనేటువంటిది మీ డిమాండ్. ఈ రెండు డిమాండ్లేనా, లేకపోతే ఇంకా ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి కూటమి సర్కార్? సాధు గారు నమస్తే. మీకు మీ ఛానల్ వీక్షకులకి చాలా కాలం తర్వాత మీతో మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం అప్పుడు మీ ముఖం చూసిన వాడిని. చాలా ఎడబాటు వచ్చింది, దూరం వచ్చింది. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు నేను బొంబాయి నుంచి మాట్లాడుతున్నాను. ప్రజా రాజధాని అమరావతి నాకు ఇచ్చిన అరుదైన గౌరవం ఏంటంటే జూలై 3, 4, 5 తారీఖుల్లో అమెరికాలో జరిగే తానా మహాసభలకి ఒక దళిత ప్రతినిధిగా నన్ను ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు వీసా ఇంటర్వ్యూ కోసం నేను బాంబే వచ్చాను. గ్రేట్ టు హియర్ దట్. ఈ నేపథ్యంలోనే ఈ బాంబే నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీరు చెప్పిన కేఎస్ఆర్ అలాగే కృష్ణరాజు గారి విషయాల మీద మాట్లాడుతున్నాను. అంటే ఒక మాట ఏంటంటే ఎక్కడోకక్కడో విజయసాధు గారు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక వికృత కేడకి, ఒక అనాగరిక భాషకి, ఒక నపుంసకుల యొక్క ప్రవర్తనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు రాజకీయాలు ఏ పార్టీ అయినా చేయొచ్చు. ఆ రాజకీయాలు హోందాతనంగా ఉండాలి, పైగుండి పెట్టుకునేలా ఉండాలి. మనం గతంలో అలాంటి రాజకీయాలు చూసాం. ఈ రోజున వైసీపీ పార్టీ కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఈ రోజున ఉన్నవాళ్ళు ఏం కాదు. కొన్ని దశాబ్దాలుగా మనం ఎన్నో రాజకీయాలు, ముఖ్యమంత్రులను, యోధులను చూసాం. ఏ ముఖ్యమంత్రి పరిపాలనలోనైనా ఈ విధంగా వేశ్యల రాజధాని అమరావతి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కమ్మవాళ్ళు, లేదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నపుంసకులు, లేదంటే మన శ్మశానం, ఎడారి, ఇలాంటి మాటలను ఎప్పుడైనా మన రాజకీయాల్లో విన్నామా? గత 5 ఏళ్ళు మేము భరించాం. హననం చేశారండి. చీరకట్టు మీద మాట మాట్లాడారు, బొట్టు మీద మాట మాట్లాడారు, మెడలో వేసుకునే నగలకి పేరు పెట్టారు. ఎవడిచ్చాడు ఈ హక్కు అంటున్నా. అలా మాట్లాడే వాళ్ళని అది డిబేట్ల పేరు మీద కానీ, మేధావుల పేరు మీద కానీ, లేదా అధికార ప్రతినిధి హోదాలో మహిళలను కించపరిచే హక్కు ఎవరికి ఇచ్చాడు? దానికి పరాకాష్ఠగానే కృష్ణంరాజు, కేఎస్ఆర్ గారి మధ్య జరిగిన ఒక డిబేట్. ఇందులో కూడా ఇప్పటికీ కూడా సార్ మీరు ఒకసారి పరిశీలించండి, వాళ్ళ దగ్గర ఏమి పశ్చాత్తాపం లేదండి. మేము తప్పు చేసామనే భావం కూడా లేదండి. రాష్ట్రంలో ఇప్పటికీ నాకు తెలిసి 54 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినాయండి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా చాలా అగ్గి మీద గుగ్గులమయ్యి పిల్లు బుక్కుతున్న నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా తప్పయింది, మమ్మల్ని క్షమించండి అనే మాట ఈ రోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి నోటి మీద రాలా, అమ్మటి రాంబాబు గారి నోటి నుంచి రాలా, కేఎస్ఆర్ గారి నుంచి రాలా. కృష్ణరాజు అయితే పరారైపోయి గోడల షాట్ నుండి వీడియోలు పెడుతున్నాడు. ఒక పాత్రికేయ వృత్తిలో ఉన్నాం, మీరు ఉన్నాం, నేను ఉన్నాం. పాత్రికేయ అంటే సామాజిక బాధ్యత, ప్రాణాలను త్యాగం చేసిన జర్నలిస్టులు మనం చూసాం. ఇప్పుడు పడుపు వృత్తి కోసం, బానిస బతుకు కోసం, పాలేరుతనం కోసం పాత్రికేయులు చేసేవాళ్ళు వేరు. బాధ్యతగా సమాజం పట్ల ఉండి ఒంటి మీద చొక్కా లేకుండా ఎర్ర బస్సులమ్మట పరుగులు తీసి 25 ఏళ్ళ పాత్రికేయ మీరు చేశారు, నేను చేశాం, అక్షరాలను నమ్ముకున్నాం తప్ప ఏనాడు అమ్ముకోలేదు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే నేనేం చెప్తానంటే ఇప్పటికి కూడా రాష్ట్రం అంతా ఏమంటున్నారంటే 70 సంవత్సరాల వయసు కలిగిన 50 ఏళ్ళ అనుభవం కలిగిన ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అని ఒక ప్రశ్న వస్తుంది. కొమ్మినేనిని జర్నలిస్ట్గా అరెస్ట్ చేయలేదండి. కొమ్మినేని కూసిన కారు కోతలకి, లేదా కూసిన కారు కోతలను ఆపు చేయకుండా పరోక్షంగా మద్దతు పలికినందుకు
దానికి చట్టం అరెస్ట్ చేసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల కారణంగా అరెస్ట్ చేసింది. ఆఖరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. నేను కూడా కమిషనర్, ఎస్సీ కమిషనర్ జవహర్ గారితో మాట్లాడినోడ్నే, నేను కూడా ఫిర్యాదు ఇచ్చినోడ్నే, మేము తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళమే. ఈ కోణాన్ని అర్థం చేసుకొని, అంటే తప్పు జరిగినా కూడా ఆ తప్పుని ఒప్పుకోవటం ఇష్టం లేక, నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మూడు ఈ రాష్ట్రం నేను వస్తే 3 రాజధానులు పెడతాను, మళ్ళీ గెలిచేది నేనే, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏం తీర్పిచ్చారు? 3 రాజధానులు వద్దు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రాజధాని ఉంటే చాలు అనేది తీర్పిచ్చింది. మరి ఆ తీర్పును సమీక్షించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా? ఉంది. ఇప్పటికేమైనా సమీక్షించుకున్నారండి? ఇప్పటికి సమీక్షించుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే, ప్రతిపక్ష పార్టీగా మీరు మాట్లాడండి, అమరావతిలో తప్పులు జరిగితే మాట్లాడండి, అవినీతి జరిగితే మాట్లాడండి, భూ సమీకరణ లోపాలు జరిగితే మాట్లాడండి, ఎందుకు తీసుకుంటున్నారని మాట్లాడండి. అంతే తప్ప వేశ్యల రాజధాని అమరావతి, అమరావతిలో సెక్స్ వర్కర్లు ఎక్కువ, అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువ. నేను మాట చెప్తా సాధు గారు, ఈ రోజున అమరావతి ఉన్న 29 గ్రామాలు కూడా ప్రధానంగా తాటికొండ నియోజకవర్గం, అంటే ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం. అంటే మా బిడ్డలు ఉండారు, మా అమ్మలు ఉండారు, మా అక్కలు ఉండారు, నా చెల్లెళ్ళు ఉండారు, నా వదినలు ఉండారు. ఆ అమరావతికి చుట్టూ ఉండే 6 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు: వేమూరు, పత్తిపాడు, తాటికొండ. కృష్ణా జిల్లాకు వస్తే పామర్రు, తిరువూరు, నందిగామ. 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఆ ప్రాంతం అంతా వేశ్యలు ఉన్నారు అని అంటే ఇప్పుడు బాలకోట ఏం ఫీల్ అవ్వాలి? అది మా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కాదా? సమస్య కాదండి. ఇందాక కూడా చూశానండి, ఏంటి అసలు ఇప్పటికీ కూడా ఏదో పేపర్ ఒకటి తీసుకొని విజయవాడలో ఒక మహిళ పలానా హోటల్లో మహిళ అరెస్ట్. ఏంటి సార్ ఈ మాటలు? అంటే ఎక్కడైనా సరే ప్రాయశ్చిత్తం ఉందండి. అందుకని నేనేంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పేపర్ కాబట్టి, ఆయన కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టమైన హితుడు కాబట్టి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి పేపర్ క్షమాపణ చెప్పాలని రాజకీయ నాయకులు మాట్లాడితే మాట్లాడతారు కూడా. నేనేమంటానంటే, ముందు ఈ 2 కుక్కలు లోపలేయండి, బయటికి రాకుండా లోపలేయండి. మీకు గొప్ప మాట కూడా చెప్తా, నిజానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయకపోతే ప్రజలే చట్టాన్ని చేతుల్లో తీసుకునే పరిస్థితి అండి. నేను అంటున్నానని కాదు, ఎందుకంటే వీళ్ళ అన్న మాటలకి ఇది పరాకాష్ట అండి, పీక్ స్టేజ్. ఆ కృష్ణరాజు అన్నం తింటున్నాడో అశుద్ధం తింటున్నాడో నాకు తెలియదు, కానీ ఏంటి సార్ అది? అసలు సందర్భం ఏంటి? ఏ సందర్భము, ఏం వ్యాఖ్యానం? ఆయన అడిగింది ఏంటి, వీడు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఆ జర్నలిస్టులు పరువు తీయటం కూడా అండి. అసలు జర్నలిస్ట్గా చెప్పుకొని ఇప్పుడు మీలాంటి నాలాంటి పరువు కూడా రోడ్డు మీద పెట్టమే. అసలు జర్నలిస్టుల సామాజిక వర్గమే వాళ్ళని బహిష్కరించాలి. ఎక్కడి నుంచి వాళ్ళు కళాలు పట్టుకోవటానికి కూడా అనర్హులండి. అనకూడని మాట సార్ ఇది. నేను మొన్న ఒక ప్రధాన ఛానల్లో చెప్పా, భువనేశ్వరి దేవి గారిని అన్న మాట కంటే 1000 రెట్లు ఎక్కువ అండి ఇది. మొత్తం అమరావతి ప్రాంతాన్ని కానీ, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలను కానీ వేశ్యల రాష్ట్రంగా, వేశ్యల రాజధానిగా మాట్లాడుతున్నట్టు ఎంత బొల్లుబరిచిందంటే దాన్ని ఎలా అంటారు? తప్పనిసరిగా చట్టం సీరియస్గా స్పందించాలి. ఇంకో మాట కూడా ఏంటంటే, ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేకే చట్టం కాస్త నిటారుగా నిలబడ్డది. సాధారణంగా ఏంటంటే, చట్టాలు పెద్దోళ్ళ దగ్గరకు వచ్చేసరికినే కించిత్తు తల ఉంచుతాయి. మొన్న తెనాల్లో చూశారు, దళిత బిడ్డల పాదాల మీద నాట్యం చేసింది లాఠీలు. మరి ఇప్పుడు చేయమనండి, కేఎస్ఆర్ గారి పాదాల మీద చేయగలవా? అనంతబాబుని ఎమ్మెల్సీ అనంతబాబు మీద చేసిందిగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబు మీద చేయలేదు కదా నాట్యాలు. వీళ్ళు వల్లభనేని వంశీ మీద చేయలేదు కదా, పోసాని కృష్ణమురళి మీద చేయలేదు కదా. అంటే చిన్నోడు కనిపిస్తే నాట్యాలు చేస్తాం, మరి ఇప్పుడు చేయాలి కదా చట్టం. ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళని ఏమన్నా మొన్న మీకు తెలిసి ఉంటుంది, చేపురోలు కిరణ్ అని ఒక అమాయకుడు అండి, చాలా అమాయకుడు అండి, నిరుపేద. ఆయన అమాయకుడు అనకండి మీరు. ఇప్పుడు నేను కృష్ణరాజు గారిని సపోర్ట్ చేయను, లేకపోతే చేపురోలు కిరణ్ సపోర్ట్ చేయను. అమాయకుడు అంటే నేను పేదరికంలో ఉంటున్నా. ఆయన కాళ్ళకి చెప్పులు కూడా లేకపోకుండా పశు సైనికులో పనిచేసేవాడండి. భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నందుకు వెంటనే 24 గంటల ముందు అరెస్ట్ చేసేసి ప్లాస్టిక్ కవర్ ముసుగేసి అరెస్ట్ చేసామండి. ఒక్క భారతిరెడ్డి గారిని అన్నందుకే వర్తించినప్పుడు ఇన్ని వేల మంది వేల మీద మాత్రం ఎందుకు ప్లాస్టిక్ కవర్లు ముసుగేయకూడదండి?
నేను లాజికల్ చేపుల క్వశ్చన్. నేను తప్పని ఖండిస్తున్నా. ఉమ్. అతన్ని ఎలా అయితే మీరు పనిష్మెంట్ చేశారో వీళ్ళని కూడా ఎందుకు పనిష్మెంట్ చేయరు? ముసుగులు వెయ్యాలి కదండి. అంటే నేను అనేది ఏంటంటేనండి, ఎక్కడొకొక్కడు దీనికి ఈ రంపపు కోత పులిస్టా పెట్టాలి. ఒక మాట ఏంటంటే, మీకు కాస్త కూస్తో మీకు హిస్టరీ తెలిసి ఉంటుంది, ఫిలసాఫికల్ యాంగిల్ ఉంటుంది. నేను మాట చెప్తున్నానండి. సార్. ప్రజా రాజధాని అమరావతి మీద ఆర్థిక దాడి జరిగిందండి మొన్న 5 ఏళ్ళు. ఉమ్. అంటే ఆర్థికంగా అమరావతిని ఛిద్రం చేయటం. ఉమ్. అంటే అక్కడ మొక్క బెరగకుండా, పువ్వులు గాయకుండా, కాయలు గాయకుండా, పువ్వులు పూయకుండా ఛిద్రం చేయటానికి, అడవిని చేయటానికి 5 ఏళ్ళు కష్టపడింది వైసీపీ ప్రభుత్వం. ఉమ్. ఇప్పుడు సాంస్కృతిక దాడి జరుగుతుంది. ఉమ్. ఏంటంటే దానిని ఇంకా 3 ప్రాంతాల ప్రజలకి దూరం చేయటం కోసం 1,00,000 కోట్లని ఒకసారి, భూములు పనికిరావని ఒకసారి, ఆ, శ్మశానం అని ఒకసారి, ఎడారని ఒకసారి, చంద్రబాబు బినామీలని ఒకసారి, కమ్మలని ఒకసారి, ఇప్పుడు వేశ్యలని. ఏంటి సార్ ఈ పదబంధాలు? కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా ఆంధ్రజాతి అంతా సిగ్గుపడే అంశం అండి. దీనికి కేఎస్ఆర్ గారిని కానీ, కృష్ణరాజు గారిని కానీ ఏదన్నా పార్టీ కనుక సపోర్ట్ చేస్తే, మద్దతు పలికితే, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను. ఉమ్. ముందు గడ్డి పెట్టాలి. గడ్డి పెట్టకపోగా చంద్రబాబు నాయుడు కక్ష పట్టి అరెస్ట్ చేశాడనే మాట మాట్లాడుతున్నారు. ఆ లెక్క ఎందుకు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా బాలకోటయ్య గారు అమరావతి ప్రాంత రైతుల మీద, అమరావతి ప్రాంత ప్రజల మీద అంతగా కన్సర్న్ తో మాట్లాడరు. బట్ ఈ రోజు అయితే ఆయన ఒక సంకరజాతి అనేటువంటి పదం మాట్లాడి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేటువంటిది కూడా మాట్లాడారు. ఏంటి సజ్జలతో అంత గ్యాప్ ఏంటి అసలు అమరావతి ప్రాంత ప్రజలకి? మీకు ఏం లేదు సార్. ఇప్పుడు రాజును బట్టి బొంటండి. జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి. నాకు తెలిసి ఆ తాడేపల్లిలో అన్ని విషయాలు కూడా వెళ్లకుండా సకల శాఖ మంత్రిగా ఉండి 175 వస్తాయి, 175 వస్తాయి అని పదే పదే ఆయన చెవి దగ్గర జోరీగలాగా చెప్పుంటాడు. బయటకు వచ్చి చూసేసరి ఊరంతా దగలబడిపోయి ఉంటుంది. నేనేమంటానంటేనండి, పట్టాభి గారు అన్న ఒక్క మాటకి ఉమ్. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారు? మంగళగిరి కార్యాలయం దాడి చేశారు, ధ్వంసం చేశారు. ఏదో ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేసినందుకు 74 ఏళ్ళ అంకబాబు గారిని ఏం చేశారండి? ఉమ్. అర్ధరాత్రి చొక్కా లేకుండా అరెస్ట్ చేశారు. ఇంకొక మెసేజ్ పెట్టినందుకు ప్రభుత్వానికి, ఆ ఫాలిమార్ సంస్థలో అభాగ్యులు చనిపోతే ఒక మెసేజ్ పెట్టినందుకు 70 సంవత్సరాల రంగనాయకుడిని ఏం చేశారండి? ఉమ్. అరెస్టులు చేశారు. మద్యం ధరల మీద మాట్లాడిన ఓంప్రకాష్ ఏమైపోయాడండి? ఉమ్. ఇప్పటికి జాడ తెలియదు. ఇసుక ట్రాక్టర్లు మాట్లాడినని చెప్పేసి వరప్రసాద్ ఏం చేశారండి? పోలీస్ స్టేషన్లో శిరోమణం చేశారు. మాకు మాస్కులు ఇవ్వకపోతే వైద్యం ఎలా చేయగలనన్న డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి? పెడరెక్కలు విరిచికట్టి అరెస్ట్ చేశారు. ఇవన్నీ సజ్జల గుర్తులేదండి? అంబట గుర్తులేదా? జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులేదా? వైసీపీ పరిపాలన గుర్తులేదా? ఇప్పుడు పోలీసు రాజ్యం కనిపిస్తుందా? ఉమ్. గోండాగిరి కనిపిస్తుందా? ఏది గోండాగిరి, ఏది పోలీసు రాజ్యం? నేను రాజకీయాల జోలికి పోవడంలా. ఉమ్. ఇప్పుడు నీ దగ్గరికి లాఠీ రాగానే ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయినయా? అప్పుడేంటి పూలాభిషేకం చేశారా? ఉమ్. గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో శాంతి పథకం పట్టాభిషేకం జరిగిందా? ఉమ్. చెప్పమనండి. ఎంతమంది దళిత బిడ్డలు చనిపోయారు? ఏనాడైనా దళితులు రాష్ట్రం అంతా ఆందోళన చేస్తుంటే కనీసం ఒక మీటింగ్ పెట్టి పిలిచి పలకరించారండి? 1631 రోజులు అమరావతి ఉద్యమం జరిగితే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ క్యాబినెట్ మంత్రి అయినా సరే ఆ శిబిరం దగ్గరకు వచ్చి మీ కష్టం ఏంటని మహిళలను అడిగారండి? ఇదిగో మా విధానం ఇది అని చెప్పారండి? ఉమ్. మీరు తలుపులు వేసుకొని ప్యాలెస్లో ఉన్నారు, రాజుల్లాగా రాజ్యాలు వెళ్ళారు. అసలు ఎట్ట మాట్లాడగలుగుతున్నారు సజ్జల గారు కూడా? ఉమ్. అంటే ఏది మాట్లాడితే చెల్లుబాటు అవుతుందా? అంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు యొక్క ఫోటో అలా ప్రజల ముందు పెట్టేసేస్తే ఆయనకు వ్యతిరేకత వచ్చేస్తుందా? అసలు పరిపాలనకను కేఎస్ఆర్ అన్న మాటలకు సంబంధం ఏమైనా ఉందండి? ఉమ్. సూపర్ 6 పథకాల గురించి కూడా మాట్లాడే వాళ్ళ సజ్జల. సూపర్ 6 పథకాలకే, కేఎస్ఆర్ అన్న మాటలకి, లేదా కృష్ణరాజు అన్న మాటలకి సంబంధం ఉందండి? ఎవరే బొంగరంలా చెప్తున్నారు, రాజకీయం చేస్తున్నారు? ఉమ్. అందుకని తప్పనిసరిగా మాలాంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఉమ్. ఈ అమరావతి యొక్క హననాన్ని అయితే పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు కూడా మీకు విజయసాధు గారు సరే. ఆ మహిళలు చేసిన ఒక కందిరీగల లాంటి పోరాటానికి ప్రభుత్వం కూడా ఉమ్. ఒక అడుగు ముందుకు వచ్చి అరెస్ట్ చేసిందండి. చాలా ఒత్తిడి చేశాం, నిజానికి చెప్తున్నాం. ప్రభుత్వం తనంతట తానుగా 36 గంటలైనా కూడా ఏం అవ్వలేదండి. ఈ రోజున తీసుకెళ్ళి మరి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. ఆ ఉమ్. కృష్ణరాజు గారు కూడా దొరకలేదు. మరి చూడాలి.
ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏంటి అనేది ఎన్ని మాటలు చెప్పినా ఆయన చెప్తున్నాడు, నా వెనక పార్టీ లేదు, నా వెనక అండదండలు లేవు, నాకు ఎవరో సపోర్ట్ లేదని కేఎస్ఆర్ గారు చెప్తున్నారు. ఉమ్, ఈ ఏ అండదండలు లేకుండానే ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యారా ఏంటి? లేదా సాక్షి పేపర్లో అంత హోదాలో ఉండారా? మీరు డిబేట్ చేస్తున్నారు పెద్ద, ఇప్పుడు నేను ఉన్నాను సార్, సాధు గారు అనకూడని మాట ఒక మాట అంటా, మీరేమంటారు? బాలకోట గారు తప్పు, అది ఆపండి అని అంటారు. అంటారు ఇంకా ఖచ్చితంగా. అనకూడని మాట అంటే క్షమాపణ చెప్పండి బాలకోట గారు అంటావు. అసలు అందుకనే డిబేటర్, అందుకనే మోడరేటర్ కంట్రోల్ అంటారు చేయాల్సి కదా, డిబేట్ నిర్వహించే వాళ్ళని అందుకనే మోడరేటర్ అంటారు కదా, అందుకే. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఏమవుతుంది, మీరు నేను ఇద్దరం ఏమండి, ఇది అక్షర ఓనమాలండి పాత్రికేయంలో. ఒక్క మాట చెప్పిన సాధు గారు, మనం ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు అవతల వాడి వివరణతో రాస్తాం. ఖచ్చితంగా. అవును, ఆ రోజుకి వివరణ దొరకకపోతే మరుసటి రోజు కలిసి రాస్తాం. అవును. అది ఏమంటే పాత్రికేయ మీరు ప్రమాణాలు కదా, జర్నలిజం యొక్క తొలి సూత్రం కదా. అది కదా ప్రమాణాలు. మరి ఆ ప్రమాణాలు తెలియకుండా ఇంత బరితెగింపు మాటలు మాట్లాడారా? ఏదేమైనా కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసి ప్రభుత్వం చాలా మంచి పని చేసిందండి. ఇంకా దీన్ని తీసుకెళ్ళాలి. దీంతో నేను ఇప్పుడు చెప్తున్నాను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా, ఇప్పటికైనా సరే అమరావతిని మీద ఏదో కాలు దువ్వితే, నిందలేస్తే, భూషణలాడితే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి తీస్తారు, పదవులు ఇస్తారు, రాజకీయాల్లో గుర్తింపు వస్తుంది, సోషల్ మీడియాలో గుర్తింపు వస్తాయనే వెధవలో ఇప్పటికైనా ఆపండి. మీరు మాట్లాడితే అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి, ఒక శాస్త్రీయమైన విమర్శలు చేయండి తప్ప మీరు చూడండి. అసలు ఈ సోషల్ మీడియా కంట్రోల్ కూడా ఆంధ్రప్రదేశ్లో బరితెగింపు అయిపోయింది సార్. దీని మీద చట్టాలు తీసుకురావాలి. దీంట్లో ఈ పాపను అందరు భాగస్వాములే, టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, వైసీపీ ఏంటి, అందరూ ఆల్ పార్టీస్ సార్, ఆల్ పార్టీస్, ఆల్ వ్యక్తులు, వాడికి అదే పని. వాడు ఇప్పుడు మన వీడియో చూస్తున్నాడా మన ఇద్దరిది? నీకు గిట్టనుడేమో నీ మీద కామెంట్ చేస్తాడు, నేను గిట్టనుడు నా మీద కామెంట్ చేస్తాడు, పని అదే. ఈ సోషల్ మీడియా మీద కూడా ఒక చట్టం తీసుకొచ్చేసి తప్పనిసరిగా కంట్రోల్ చేయాలండి. ఎందుకంటే సమాజం మారుతుంది, ప్రపంచం చేతుల్లోకి వచ్చింది, సెల్ ఫోన్ యుగం అయిపోయింది. మహిళలను సార్, మీకు ఒక్క మాట చెప్తాను సార్, జనసేన మహిళలు ఏమంటారండి? ఏమంటారు? వీర మహిళ అంటారు. ఒక జనసేనలో అందంగా ఉండే ఒక అమ్మాయి ఫోటో పెట్టి వాడు కింద వీర్య మహిళ అని పెట్టిండండి. ఏం చేయాలి సార్? ఏం చేయాలి అటువంటి? ఆ బిడ్డ అసలు రాజకీయాల్లో ఉండాలా, వెళ్ళిపోవాలా? తప్పు కదా. అసలు మహిళలు బయటికి వెళ్ళడం చాలా కష్టంగా ఉన్నటువంటి ఈ రోజు సోషల్ మీడియాలో ఇట్లా సైకోలు చెలరేగుతుంటాయి ఎట్లా? పిల్లల దగ్గర ముఖం చేయించుకోగలుగుతుందా? భర్త దగ్గర ముఖం చేయించుకోగలుగుతుందండి. అందుకని టోటల్ సోషల్ మీడియా, అది రాజకీయాలకు అతీతంగా ఎవడైనా సరే ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద కంట్రోల్ చేయాలండి. ముఖ్యంగా అమరావతి మీద హననాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఏమవుతుందంటే కడిబెడ పాలల్లో విషపసుక్క అన్నట్టుగా మనం అమరావతి గురించి ఎంత అభివృద్ధి గురించి మాట్లాడినా ఇదిగో ఇలాంటి హననమే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అనేది ఏంటి, నాడు ఇంద్రప్రస్థం అంటే దేవతల రాజధాని అమరావతి, నేడు ఆంధ్రుల రాజధాని అమరావతి. ఒక పదబంధం కోసం ఆ అమరావతితో ఈ అమరావతిని అదే నామధేయం కాబట్టి పోలుస్తున్నాం. అమరావతి పేరు కాకుండా మరొక పేరు అయితే పోల్చలేము కదా. పైపెచ్చి ఒక చారిత్రక నేపథ్యం ఉంది కదా అమరావతి, కదా, బుద్ధుడు నడయాడిన నేలసీమ కదా. మరి ఆ జ్ఞాపకాలు ఏమైపోయినాయి? సెక్స్ వర్కర్ గుర్తుకొచ్చారా? బుద్ధులు గుర్తుకు రాలేదా? అక్కడ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు విట్టుందండి, అక్కడ విట్టని యూనివర్సిటీ ఉంది. కేఎస్ఆర్ ఇంకోటి ఏదో యూనివర్సిటీ ఉంది, ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు అందులో చదువుతున్న ఎవరండి? విద్యార్థులు కదా. మరి ఎలా అనగలుగుతాడండి ఆ కృష్ణరాజు? ఎలా అనగలుగుతాడు అంటున్నా? ఏదో ఇండియన్ టైమ్స్ లో పేపర్ ఒకటి తెచ్చేసి 5 ఏళ్ల క్రితంలో, ఏడాది క్రితం నువ్వు తెచ్చేసి ఏదో చీపిచ్చేసేసి నువ్వు రాజకీయ బురదంటితే, ఇప్పుడు రాజకీయాల కోసం అట్లా మాట్లాడి రాజకీయంగా ఈ విధంగా కామెంట్లు చేసుకుంటే సుఖమే ఉంది? తప్పనిసరిగా ఇలాంటి వాటికైతే ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ మేరకు స్పందించి వారి ఎరువును అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా రాజకీయాలకు అతీతంగానే ఇవి చూడాలండి. ముఖ్యంగా మహిళలను హననం చేసే ఎవరినైనా సరే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా చెప్పారండి, ఎవడైనా మహిళలను తిడితే, కించపరిస్తే అదే ఆఖరి రోజు అన్నాడు కదా. ఆ మాట మీద నిలబడి ముఖ్యమంత్రి గారు కూడా పాలన చేయాలి.
రైట్. బాలకోటి గారు థ్యాంక్ యూ. బాంబేలో ఉండి కూడా చాలా బిజీ షెడ్యూల్ డైల్ న్యూస్ కోసం కేటాయించినందుకు. మళ్ళీ కలుద్దాం. మీరు అన్నట్లుగానే మీతో డైరెక్ట్ గా కూర్చోవాలి. అమరావతి విషయాలు మాత్రమే కాకుండా మీతో కూడా చాలా మాట్లాడాలి. లెట్స్ బ్రేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.